కలిపి చర్చించండి. తమిళ్లో ఎవ్రీడే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. బటన్ నొక్కా బాగానే ఉంది నీ రాగం. బటన్ నొక్కింది ఎంత, మీ దగ్గర బొక్కింది ఎంత, తాను నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా ఈ ముఖ్యమంత్రి? ఆ విషయమే నేను చెప్తున్నా, మీ అందరినీ ఆలోచించమని. మీకు మేలు చేసే పార్టీ ఏది, మీకు నష్టం చేసిన పార్టీ ఏది? బేరీ చేయండి, మార్కులేయండి. పరీక్షలు రాసినప్పుడు టీచర్ ఎట్టయితే మార్కులు వేస్తారో, ప్రజలందరూ కలిసి మార్కులేసి మీరందరూ కలిసి ఆలోచిస్తే పెద్ద ఆయన కూడా ఉత్సాహం వచ్చి పైకెక్కిపోతున్నాడు. మీ అభిమానం చూస్తా ఉంటే నాకంటే ముందు మీరే నిర్ణయం చేసుకున్నారు. నేను అడుగుతున్న 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు వీళ్ళు. ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో కొండేపి తప్ప అన్ని గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క పని మీకు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మార్కాపూర్ డివిజన్ ఎక్కువ పేదరికం ఉండే డివిజన్ ఇది. నీళ్లుంటే బంగారు పండించే రైతులున్నారు, అవునా కాదా? మీకు జ్ఞాపకం ఉందా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వస్తే అందరూ కోరారు నన్ను, మాకెట్టి పరిస్థితిలో నీళ్లు ఇవ్వాలని కోరారు. నేనన్నా నీళ్లే లేవు కదా, ఎట్లు ఇవ్వాలన్నా? మీరేం చేస్తారో మాకు తెలియదు, మాకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు వెల్లుగొండకు ఫౌండేషన్ వేసింది నేనే. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం చేలిపైకి ఎత్తండి. ఆ ప్రాజెక్ట్ని నత్త నడకను నడిపించి వీళ్ళెవరూ పూర్తి చేయకపోతే కోర్టు లిటిగేషన్లు పడితే మళ్ళీ నేను వచ్చిన తర్వాత కోర్టు లిటిగేషన్ అన్ని పరిష్కారం చేసి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టానా లేదా? తెలుగుదేశం అధికారంలో ఉండుంటే 2020కే మీకు నీళ్లు వచ్చేటివి. అదే కాదు, నా ఆలోచన శ్రీశైలం నీళ్లు లేకపోయినా గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకురావాలి, నదుల అనుసంధానం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పం చేసి ముందుకెళ్లాను.